హలో అండి, నా పేరు డాక్టర్ రాకేష్. మీలో చాలామంది మీ పేషెంట్స్ ఐసీయూలో ఉన్న, హాస్పిటల్లో అడ్మిట్ అయినా, అరే ఇన్ని మందులు వాడుతున్నారా అయినా సరే నా పేషెంట్ రికవరీ అవ్వట్లేదు, లేకపోతే నా పేషెంట్కి జ్వరం తగ్గట్లేదు, ఇన్ఫెక్షన్ తగ్గట్లేదు అని డాక్టర్స్ చెప్తూ ఉంటే వింటూ ఉంటారు. నన్ను కూడా చాలామంది పేషెంట్స్ అడుగుతూ ఉంటారు, ఏం సార్ ఇన్ని మందులు వాడుతున్నారు జ్వరం తగ్గట్లేదని. దీనికి రకరకాల కారణాలు ఉంటాయండి. సో మందులు ఒక్కటే కాదు, పేషెంట్ ఎవరన్నా సరే మన దగ్గర ఇన్ఫెక్షన్తో అడ్మిట్ అయితే, ఇప్పుడు కొత్తగా మనం సొసైటీలో చూస్తుంది ఏంటంటే వాళ్ళకు వచ్చే ఇన్ఫెక్షన్స్ చిన్న చిన్నవి కాదండి. వీటిని ఏమంటామంటే మనము మల్టీ డ్రగ్ రెసిస్టెంట్ ఇన్ఫెక్షన్స్ అంటాం, ఎండిఆర్ బగ్స్ అంటారు, ఆర్ దీన్ని మనం సూపర్ బగ్స్ అంటాం. సో సింపుల్ లాంగ్వేజ్లో చూసుకుంటే ఈ సూపర్ బగ్స్ అంటే ఏంటి, లేకపోతే ఎండిఆర్ అంటే ఏంటంటే మన శరీరంలోకి ఎంటర్ అయిన బ్యాక్టీరియా ఏదైతే ఉందో అది చాలా మెడిసిన్స్కి రెసిస్టెంట్ అయిపోయింది. ఉదాహరణకి మనకు 10 యాంటీబయాటిక్స్ ఉన్నాయి. సో ఈ బ్యాక్టీరియా మన శరీరంలో ఉన్నది ఏదైతే ఉందో ఆ 10 యాంటీబయాటిక్స్కి పనిచేయట్లేదు, లేకపోతే ఆ 10 యాంటీబయాటిక్స్ వాడినా చచ్చిపోవట్లేదు, అది రెసిస్టెన్స్ డెవలప్ చేసుకుందనమాట. దీనికి సొసైటీ కూడా చాలా ఈక్వల్లీ రెస్పాన్సిబుల్. సో మన సొసైటీలో ఉండే డాక్టర్స్ లేకపోతే ఆర్ఎంపీ ఫిజిషియన్స్, కొన్నిసార్లు మనం వీళ్ళని క్వాక్స్ అంటాము, కొన్నిసార్లు ఆర్ఎంపీస్ అంటాము. సో వాట్ ఎవర్ ఇట్ ఈస్, అవసరం లేకుండా యాంటీబయాటిక్స్ ఇవ్వాలి అని చెప్పి యాంటీబయాటిక్స్ ఇవ్వడం మూలంగా ఇది ఫస్ట్ కారణం. రెండో కారణం, మనం కూడా బీయింగ్ ఏ పేషెంట్ అటెండర్ మనం కూడా ఏంటంటే 2 రోజులు తగ్గిపోవాలి సార్ జ్వరము అని చెప్పేసి మనం ప్రెషరైజ్ చేయడం డాక్టర్స్ని. దాని మూలంగా యాంటీబయాటిక్స్ ఎర్లీగా ప్రిస్క్రైబ్ చేస్తున్నారు. ఇలా ప్రిస్క్రైబ్ చేయడం మూలంగా మన బాడీ నేటివ్ ఫైటింగ్ కెపాసిటీ తగ్గిపోతుంది, బ్యాక్టీరియా ఈ మందులకి రెసిస్టెంట్ అయిపోతుంది. సో ఈ తర్వాత కొంచెం ఏజ్ పెరిగాక ఇదే పేషెంట్కి మా ఐసీలో అడ్మిట్ అయ్యారు అనుకోండి, సో వాళ్ళకి ఎన్ని మందులు వాడినా పనిచేయమన్నమాట. మేము ఆ మందులు పెంచుకుంటూ వెళ్ళాల్సి వస్తుంది. సో ఇది సెకండ్ రీజన్. మూడోది మన లైఫ్ స్టైల్ అనుకోండి. మనం తినే ఫుడ్, మీరు తినే ప్రతి ఫుడ్లో యాంటీబయాటిక్స్ కలుస్తున్నాయి, కోళ్ళకి అది ఇస్తున్నారు, ఇలా చాలా మనకి బయట యాంటీబయాటిక్తో పాటు ఇచ్చే ఫుడ్స్ ఉన్నాయి. సో ఇవన్నీ తీసుకోవడం, ఇవన్నీ కలెక్టివ్ దృష్ట్యా ఇర్రేషనల్ ప్రిస్క్రిప్షన్ ఆఫ్ యాంటీబయాటిక్స్, పేషెంట్స్ దగ్గర నుంచి ఏమో మనకి ఎర్లీ రికవరీ 2 డేస్లో నేను వెళ్ళిపోయి కూర్చోవాలి అనుకోవడము. మూడోది మన ఫుడ్ హ్యాబిట్స్, మన లైఫ్ స్టైల్, మన డయాబెటీస్ కంట్రోల్ ఇవన్నీ సరిగ్గా చేయకపోవడము. ఇంకా రకరకాల కారణాలు చిన్న చిత్తగా ఉన్నాయి. సో ఇన్ని కారణాల దృష్ట్యా బ్యాక్టీరియా చాలా రెసిస్టెంట్ అయిపోతుందండి. సో దీన్ని ఎండిఆర్ ఇన్ఫెక్షన్స్ అంటాం. సో ఈ పేషెంట్స్ ఎవరైనా క్రిటికల్గా వెళ్ళి ఐసీలోకి వస్తే మనం మందులు ఇస్తే పని చేయవు సరిగ్గా. సో అలాంటి వాళ్ళకి మేము మెడిసిన్స్ పెంచుకుంటూ వెళ్తూ ఉంటాము. సో దీన్ని తగ్గించాలి అంటే, సో ఎప్పుడైనా సరే మీరు యాంటీబయాటిక్ వాడేటప్పుడు పేషెంట్స్ రెస్పాన్సిబుల్గా ఉండి చిన్న వయసు నుంచి ఫాదర్స్ కానీ మీ పిల్లలకి లేకపోతే మీ పెద్దవాళ్ళకి కానీ యాంటీబయాటిక్స్ అనేవి నిజంగా అవసరం పడినప్పుడు మాత్రమే వాడండి, అవసరం లేకుండా యాంటీబయాటిక్స్ వాడకండి. ఇది గుర్తుంచుకోండి, మీకే కాదు సొసైటీకి కూడా మీరు హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారు.